పడవ మునిగింది, 30 మంది నీళ్ళల్లో పడ్డారు. నీకు ఈదడం వచ్చు, ఈదుకుంటా పోయి నలుగురిని బయటేసి ఇంకా కూర్చుంటావా? తమ్ముడా, ఈదడం వచ్చిన నువ్వు నలుగురిని మాత్రమే బయటేసి అమ్మయ్య ఇంకంతటితో తృప్తి, మిగిలిన 26 సంగతి నాకు వద్దు, దానివల్ల దాన్ని చూసుకుంటారు. ఎక్కడ మనకు కలిగిన దానిలో తృప్తి అని ఆగుతావా? మంచి హృదయం ఆగిద్దా? ఏం చేస్తావు? ఆఖరి వాడిని కూడా రక్షించడానికి ఈదుతానే కేక వేస్తావు. అట్లనే చేతులు ఆడించు, వస్తున్నాను వస్తున్నాను అని వాడికి భరోసా ఇస్తూ తృప్తి చెందావు. అంత కష్టపడి ఈది చాలామందిని బయటేసినావు కూడా కొంతమంది నీ కళ్ళ ముందు మునిగిపోతుంటే కూర్చొని కాదు, నీళ్ళలో ఈదుతానే ఏడుస్తూ ఉంటావు. ఏడుస్తావా లేకపోతే వదిలేస్తావా? పడవ మునిగింది, నీ కళ్ళ ముందు బిడ్డలు మునిగిపోతుంటే నువ్వు ఎట్లా సంతోషంగా ఉంటావు, ఎట్లా తినగలుగుతావు, ఎట్లా తృప్తి చెందగలుగుతావు? 30 మంది విషయంలోనే నువ్వు అరే కరెక్టే కదా అనిపిస్తే కోట్ల మంది ఆత్మలు దుర్మార్గులు పనిన ఉచ్చుల్లో పడి విలవిలాడుతూ మత మౌఢ్యాల్లో, మూఢాచారాల్లో, గుడ్డి నమ్మకాల్లో, మూఢత్వంలో వాళ్ళు నాశనం అవుతూ ఇతరులను కూడా నాశనం చేసి శపించబడి శాపాలు అనుభవించి కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితుల్లో ఇటు భౌతికంగాను అంటే శారీరకంగాను అటు ఆత్మీయంగాను నాశనం అవుతూ పాడైపోతున్న జీవితాలు ఎన్నో నీ కళ్ళ ముందు కనపడుతుంటే నువ్వు అల్పమైన భక్తి చేసుకుంటూ తృప్తి చెందుతావా? నన్ను కూడా చెందమంటావా? నేను చెందను. నా ఊపిరి ఉన్నంత వరకు నేను తృప్తి చెందలేను. నా ఊపిరి పోయిన నాడే తప్ప ఊపిరి ఉన్నంత వరకు నేను ఏ స్థితిలో ఉన్నా నా పోరాటం ఆగదు. నా దేవుడు నాకు తోడై ఉంటాడు. నమ్మదగిన దేవుడు. ఒక్కొక్కడు చేస్తున్న దుర్మార్గం, ఒక్కొక్కడు చేస్తున్న అన్యాయం. ఏం చేసిందిరా క్రైస్తవ్యం? తాగుబోతులు మారారు, దొంగలు మారారు, వ్యభిచారులు మారారు, వేశ్యలు మారారు, ప్రభల మీద డ్యాన్సులు వేసుకొని విచ్చలవిడిగా కనపడేటువంటి ఆడపిల్లలు మారి కష్టపడి బ్రతుకుతున్నారు. నరహంతకులు మారారు. ఈరోజు సమాజం కాస్తో కూస్తో నెమ్మదిగా ప్రశాంతంగా సుభిక్షంగా ఉంది అంటే యేసుక్రీస్తు సువార్త వినబట్టి వీళ్ళ జీవితాలు మార్చబట్టి దేవుడు సమాజం నెమ్మదిగా